14 సంవత్సరాల చరిత్ర ముంబై ఇండియన్స్ తిరిగి రాసిందా, అలాగే టాస్ ఫిక్సింగ్ కూడా ముంబై ఇండియన్స్ నిన్న పాల్పడిందా అంటే మాట్లాడుకుందాం. సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ వెన్యూ వచ్చేసి ముంబై అండ్ టాస్ గెలిచింది ఎవరు అంటే ముంబై ఇండియన్స్. చేసింగ్ తీసుకోవడం జరిగింది, సో ఫీల్డింగ్ తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడే అసలైన చర్చ అయితే కొనసాగుతుంది. మన ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు, ఇదే సీజన్లో ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు, ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ జరిగినప్పుడు టాస్ వేసినప్పుడు కెమెరా అనేది టాస్ దగ్గరికి వెళ్ళి టాస్ ఏం పడింది అని చూపించింది. బట్ నిన్నటి మ్యాచ్లో అలా చూపించలేదు. కెమెరా అప్ యాంగిల్లో వెళ్ళిపోవడం జరిగింది, సరిగ్గా క్లారిటీగా చూపించలేదు. బట్ ఏంటంటే రెఫరీ చెప్పడం జరిగింది. సో దీనిపైనే చర్చ కొనసాగుతుంది. ఎందుకు టాస్ని క్లారిటీగా చూపించలేదు, మళ్ళీ టాస్ ఫిక్సింగ్కి పాల్పడ్డారా? ఇంతకుముందు కూడా ఒకసారి ముంబై ఇండియన్స్కి ఆర్సీబీకి మ్యాచ్ జరిగినప్పుడు ఇదే విధంగా జరిగింది, కాయిన్ ఫ్లిప్ చేశారు అని చెప్పి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే చర్చ జరుగుతుంది. అప్పుడు ఫ్యాబ్ డూప్లిసిస్ సన్ రైజర్స్కి ఇంకా ఆర్సీబీకి మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఫ్యాబ్ డూప్లిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్యాట్ కమిన్స్కి ఈ విధంగా చేశారని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ అదే చర్చ కొనసాగుతుంది. సో ఏంటంటే సీజన్లో పూర్తిగా ప్రతి సీజన్ మొత్తం టాస్ పడ్డప్పుడు ఖచ్చితంగా కెమెరా అనేది టాస్ ఏది పడింది అని చెప్పి ఖచ్చితంగా టాస్ దగ్గరికి వెళ్ళాలి. అదే లేకపోతే ఇలాంటి డౌట్లే వస్తాయి. దానికి తోడు ముంబై ఇండియన్స్ అంటే మరీ ఈ డౌట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇక మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలైంది, కేకేఆర్ బ్యాటింగ్ వచ్చింది. సో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే నిన్నటి మ్యాచ్లో అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. 40 బాల్స్లో 3 4లు 5 6లతో 168 స్ట్రైక్ రేట్తో 67 పరుగులు చేయడం జరిగింది. సో కెప్టెన్ ఏదైతే ఆరంభాన్ని ఇయ్యాడో ఆ ఆరంభాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఫిన్ అలెన్ 17 బాల్లో 6 4లు 2 6లతో 218 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేయడం జరిగింది. సో బాదడం అనేది మనోడే స్టార్ట్ చేశాడు. బట్ ఏంటంటే అవుట్ కావడం జరిగింది. ఈ అవుట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి రఘువంశీ ఏంటంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు, ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు. బట్ ఏంటంటే అది T20 ఫార్మాట్ కాబట్టి వీళ్ళని తొందరగా వచ్చి ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే రఘువంశీ కొద్దిగా టైం తీసుకోవడం వల్లనే ఏంటంటే అజింక్య రహానే షాట్స్ కొట్టడానికి వెళ్ళాడు, అదే క్రమంలో అవుట్ కావడం జరిగింది. సో ఏంటంటే రఘువంశీ కొద్దిగా స్టార్ట్ తొందరగా స్టార్ట్ చేస్తే అయిపోయేది. బట్ కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన స్కోర్ అయితే 50 సెంచరీని దాటడం జరిగింది. 29 బాల్స్లో 6 4లు 2 6లతో 176 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేసి తర్వాత అవుట్ కావడం జరిగింది రఘువంశీ. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరాన్ గ్రీన్ 18 పరుగులు చేయడం జరిగింది, రమన్దీప్ 4 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్గా 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి కేకేఆర్ అనేది 220 పరుగులు టార్గెట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే పవర్ ప్లే మంచిగా రావడం జరిగింది. ఎందుకంటే ఫిన్ అలెన్ ఇంకా అజింక్య రహానే ఇచ్చిన ఏదైతే బ్యాటింగ్ ఉందో ఆ బ్యాటింగ్ వల్ల పవర్ ప్లేలో మంచి స్కోర్ రావడం జరిగింది. బట్ మిడిల్లో కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎండింగ్లో తిరిగి పుంజుకుంది. బట్ మిడిల్ ఓవర్స్లో కొద్దిగా తగ్గింది, పవర్ ప్లేలో బాగా వచ్చింది అండ్ ఎండింగ్లో బాగా వచ్చింది. అండ్ కొంచెం ముందుగానే స్టార్ట్ చేస్తే బాగుండేది అని అనిపించింది. ఇక గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి అంటే షార్దుల్ ఠాకూర్. సో షార్దుల్ ఠాకూర్ నిన్న గేమ్ చేంజింగ్ మూమెంట్. మన ఫస్ట్ మ్యాచ్లో జాకబ్ డఫీ ఏ విధంగా చేయడం జరిగిందో నిన్న షార్దుల్ ఠాకూర్ స్కోర్ ఎక్కువగా ఇచ్చాడు. బట్ ఏంటంటే 39 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్లు వేసి. బట్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది, అవి కూడా ఇంపార్టెంట్ వికెట్లు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఓవర్ వేశాడు, ఫిన్ అలెన్ అవుట్ చేశాడు. తర్వాత సెకండ్ ఓవర్ వేశాడు, కెమెరాన్ గ్రీన్ అవుట్ చేశాడు. తర్వాత థర్డ్ ఓవర్ వేశాడు, మన అజింక్య రహానే అవుట్ చేయడం జరిగింది. సో ఏంటంటే కెప్టెన్ బౌలింగ్ ఇచ్చిన ప్రతిసారి కూడా 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత 4 ఓవర్ వేశాడు, బట్ వికెట్ తీసుకోలేదు అనుకోండి. బట్ మొదటి 3 ఓవర్లో ఆ 3 ఓవర్లు వేసేసి ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. షార్దుల్ ఠాకూర్ మ్యాన్ విత్ గోల్డెన్ హామన్ అందుకే అంటారనమాట. బాల్ ఇచ్చిన ప్రతిసారి వికెట్ తీసుకొని కెప్టెన్ తనకు బాల్ ఇచ్చిన ప్రతిసారి కూడా న్యాయం చేయడం జరిగింది షార్దుల్ ఠాకూర్. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ముందుగా వికెట్ కీపర్ రికెల్టన్. సో ఏంటంటే క్వింటన్ డికాక్ని ఎందుకంటే లాస్ట్ T20 వరల్డ్ కప్లో అంత ఫామ్లో లేడు కాబట్టి అతను కూర్చోబెట్టి రికెల్టన్ని ఆడించినందుకు తాను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. 43 బాల్స్లో 4 4లు 8 6లతో 188 స్ట్రైక్ రేట్తో 81 పరుగులు చేయడం జరిగింది. సో అద్భుతమైన స్కోర్ అయితే చేయడం జరిగింది. సో ఏంటంటే ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది మంచిగా రావడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ 16 రన్లు చేయడం జరిగింది, తిలక్ వర్మ 20 రన్లు చేయడం జరిగింది అండ్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేయడం జరిగింది. నమన్దీర్ వచ్చేసి లాస్ట్ 5 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఇక అసలు మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన గోట్ గురించి అనమాట. ఫస్ట్ మ్యాచ్లో ఒక గోట్ అద్భుతంగా మ్యాచ్ ఆడితే ఈ మ్యాచ్లో ఇంకో గోట్ మన ముంబై కా రాజా హిట్ మ్యాన్ మంచి ఫిట్ మ్యాన్ అయ్యాడు. సో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరిపోయి మ్యాచ్ ఆడడం జరిగింది. సో చూడడానికి అందరికీ పండుగ వాతావరణం అయితే అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ముగ్గురు, ఇంకొకతను కూడా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు ఆడితే ఏంటంటే చూడడానికి ఆడియన్స్ కూడా నచ్చుతుంది. మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా MS ధోని. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే MS ధోని ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్లో ఆ టీంలో అవైలబుల్లో ఉండే అవకాశం ఉంది చెన్నైలో. అప్పటి వరకు అవైలబుల్లో ఉండే అవకాశం అయితే లేదు, రీసెంట్గా వచ్చిన న్యూస్ అనమాట అది. సో అదంతా పక్కన పెడితే రోహిత్ శర్మ 38 బాల్స్లో 6 6లు 6 4లతో 205 స్ట్రైక్ రేట్తో 78 పరుగులు చేయడం జరిగింది. సో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆరంభించడం జరిగింది. బేసిక్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, MS ధోని వీళ్ళు ముగ్గురు ఆడుతుంటే నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మనం చూడగలుగుతాం. ఇంకా కొన్ని సంవత్సరాలు మహా అంటే ఒక 2-3 సంవత్సరాలు చూడగలుగుతామేమో. తర్వాత వీళ్ళని IPLలో చూడగలుగుతామా లేదా అనేది కూడా డౌటే. బట్ ఏంటంటే వీళ్ళు ఆడుతుంటే భలే అనిపిస్తుంది. దాంతో
హిట్ మ్యాన్ చాలా ఫిట్గా ఉన్నాడు కాబట్టి చూడడానికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అతను ఆడుతున్న షాట్లు. సో రోహిత్ శర్మ మరొకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది, 78 పరుగులు చేయడం జరిగింది మన ముంబైకి రాజా. సో మిగతా మ్యాచ్లో కూడా అదేవిధంగా మంచి కన్సిస్టెన్సీతో ఈసారి రోహిత్ శర్మ ఒక 800 నుంచి 900 పరుగులు ఈజీగా, మన రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా 800 నుంచి 900 పరుగులు, 1000 పరుగుల వరకు ఈసారి మన విరాట్ కోహ్లీ ఏదైతే 973 పరుగులు ఉందో ఆ పరుగుల్ని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బద్దలు కొట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బట్ ఓవరాల్గా ఏంటంటే రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో 78 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా 19.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 224 పరుగులను అయితే ముంబై ఇండియన్స్ చేసి ముంబై ఇండియన్స్ మొదటి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే 14 సంవత్సరాల తర్వాత తిరిగి ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ గెలవడం జరిగింది. బేసిక్గా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడటం ఏంటంటే మొదటి మ్యాచ్ ఆడిపోతుంది, కంటిన్యూ ఒక 2-3 మ్యాచ్లు ఓడిపోతుంది, ఆ తర్వాత పికప్ తీసుకుంటుంది. ఏ విధంగా పికప్ తీసుకుంటుంది అంటే బ్రేక్ లేని బండిలో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈసారి స్టార్టింగ్ మ్యాచ్నే బోని కొట్టడం జరిగింది. సో ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇక స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో పర్సన్ ఎవరు అంటే అనుకుల్ రాయ్, కేకేఆర్ అనుకుల్ రాయ్ అద్భుతమైన క్యాచ్ని తీసుకోవడం జరిగింది. రోహిత్ శర్మ లేకపోతే అవుట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా సెంచరీ చేసుకునేవాడు మొదటి మ్యాచ్లోనే. సెంచరీకి గండంగా గడిచింది ఎవరు అంటే ఖచ్చితంగా అనుకుల్ రాయ్ అద్భుతమైన క్యాచ్ని తీసుకోవడం జరిగింది. నిజంగా అద్భుతమైన ఎక్సలెంట్ క్యాచ్ అని చెప్పుకోవాలి. నిన్నటి మ్యాచ్లో ఫిల్ సాల్ట్ ఏ విధంగా క్యాచ్ని తీసుకున్నాడు, ఈ రోజు మ్యాచ్లో అనుకుల్ రాయ్ అద్భుతమైన క్యాచ్ని తీసుకోవడం జరిగింది. అండ్ గేమ్ చేంజర్ కూడా అనుకుల్ రాయ్. ఎందుకు అంటే తర్వాత రికిల్టన్ సెంచరీని మిస్ చేసింది కూడా అనుకుల్ రాయ్, ఎందుకంటే రన్అట్ చేయడం జరిగింది. సో ఇద్దరు మోస్ట్ డేంజరస్ ఓపెనర్స్ బ్యాట్స్మెన్స్ ఇద్దరిని కూడా అవుట్ చేసింది అనుకుల్ రాయ్. సో క్యాచ్ అందుకోవడం జరిగింది, రన్అట్ చేయడం జరిగింది. సో నిజంగా అద్భుతమైన రన్అట్ అయితే చేయడం జరిగింది, అలాగే అద్భుతమైన క్యాచ్ అయితే పట్టుకోవడం జరిగింది. సో అతన్ని కూడా మెచ్చుకోవాల్సిన విషయమే. మరి నేను రోహిత్ శర్మ కొన్ని రికార్డ్స్ కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఏంటంటే ఈ లీగ్లో చాలా ఫాస్ట్గా హాఫ్ సెంచరీని అందుకోవడం జరిగింది. 50 స్కోర్ని 50 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు చేయడం జరిగింది. అలాగే 550 పైగా సిక్స్ని కొట్టిన ఏకైక ఏషియన్ ప్లేయర్తో పాటు వాంఖేడే స్టేడియంలో ఎక్కువ స్కోర్ చేసిన రెండో ప్లేయర్గా, దాంతోపాటు ప్రత్యర్థి టీం పైన ఎక్కువ స్కోర్ చేసిన మొదటి ప్లేయర్గా కూడా ఇలా చాలా రికార్డ్స్ని మన రోహిత్ శర్మ బద్దలు కొట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఇదే విధంగా ఈ సీజన్ మొత్తం మన కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఇదే విధంగా రికార్డ్స్ బద్దలు కొట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి ఈ రోజు మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కి ఇంకా సిఎస్కే మధ్యలో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.